హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నియోమెంటాస్ ఎగ్జామ్ 360. సో ఈరోజు మనం డిస్కస్ చేయబడిన టాపిక్ ప్రివిలేజ్ మోషన్ ఇన్ ద పార్లమెంట్. ప్రివిలేజ్ మోషన్ అంటే ప్రత్యేక అధికారాల తీర్మానం. సో ఇది పార్లమెంట్లో ఒక ప్రక్రియ. సో ఈ ప్రివిలేజ్ మోషన్ ఇది రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉందంటే మనకి వర్షాకాల సమావేశాలు మనకి ఆగస్టులో జరిగాయి. సో ఆగస్ట్ 4th రోజుగా మనకి రాజ్యసభ చైర్మన్ అయినటువంటి జగదీప్ ధంకర్ గారు, సో ఈయన దగ్గర మనకి 2 ప్రివిలేజ్ మోషన్స్, సో 2 ఎంపీల మీద మనకి ఈ ప్రత్యేక అధికారాల తీర్మానం అన్నది ఇతనికి ఇవ్వడం జరిగింది. సో మనకి ఈయన ఈ కమిటీని ఫర్దర్గా మనకి ప్రివిలేజ్ కమిటీకి, అంటే ప్రత్యేక అధికారాల తీర్మానం కమిటీ ఒకటి ఉంటుంది, ప్రివిలేజ్ కమిటీ అని. సో ఆ కమిటీకి వీళ్ళ మీద ఉన్నటువంటి ప్రివిలేజ్, ఆ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అయితే ఉందో సో ఆ కమిటీకి ఇవ్వడం జరిగింది. సో ఆ 2 ఎంపీలు ఎవరంటే మనకి ప్రధానంగా సో రాఘవ్ చడ్డా, సో ఈయన ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ, అదేవిధంగా డెరెక్ ఒబ్రియాన్, ఈయన తృణమూల్ కాంగ్రెస్ చెందినటువంటి రాజ్యసభ ఎంపీ. సో వీళ్ళిద్దరి మీద మనకి ఈ ప్రివిలేజ్ మోషన్ అనేది మనకి రాజ్యసభలో పెట్టడం అనేది జరిగింది. ఓకే, సో ఈరోజు మనం టాపిక్ పూర్తిగా కూడా సో ఈ ప్రివిలేజ్ మోషన్ అంటే ఏమిటి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దీనికి హౌ ఇస్ ఇట్ ఇనిషియేటెడ్, సో దీన్ని ఏ విధంగా ఇనిషియేట్ చేస్తారు పార్లమెంట్లో, అండ్ ప్రొవిజన్స్ అండ్ రూల్స్ గవర్నింగ్ ద ప్రివిలేజ్ మోషన్, అంటే దీనికి సంబంధించినటువంటి రూల్స్, సో దీనికి సంబంధించినటువంటి మనకి ప్రొవిజన్స్, సో రాజ్యాంగంలో కానీ సో లేకపోతే రాజ్యసభ మరియు లోక్సభ రూల్ బుక్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏమున్నాయి అవి కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా ప్రివిలేజ్ కమిటీ గురించి కూడా, సో ఏదైతే వీళ్ళటువంటి ఈ ప్రివిలేజ్ని మనం ఈ కమిటీకి సిఫార్సు చేశారో సో ఆ కమిటీ యొక్క కూర్పు, సో ఆ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్, సో దానికి ఉన్నటువంటి పవర్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. అలాగే చివరిగా మనకి పాస్ట్ ఇన్సిడెంట్స్, అంటే గతంలో మనకి ఈ ప్రివిలేజ్ కమిటీ ద్వారా ఈ పార్లమెంట్ ఇచ్చినటువంటి పనిష్మెంట్స్ ఏమైనా ఉన్నాయో, సో మనకి ఫేమస్ కేసెస్ ఉన్నాయి 2, ఆ 2 కూడా మనము ఈ క్లాస్లో లాస్ట్లో మనం డిస్కస్ చేద్దాం వాటి గురించి కూడా. అయితే తెలుగు మీడియం స్టూడెంట్స్, సో ఈ పీపీటీ అంతా డేటా అంతా కూడా మనం కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో పీడిఎఫ్ ఫామ్లో అందిస్తాము. సో అది తెలుగు మీడియం స్టూడెంట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళిపోదాము డైరెక్ట్గా. ఫస్ట్, వాట్ ఈస్ ద ప్రివిలేజ్ మోషన్ అండ్ హౌ ఇట్ ఈస్ ఇనిషియేటెడ్, అంటే మనకి ప్రత్యేక అధికారాల తీర్మానం అంటే ఏమిటి, అసలు ప్రత్యేక అధికారాలు అంటే ఏమిటి, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ప్రివిలేజ్. సో ప్రివిలేజ్ అంటే ప్రత్యేకమైనటువంటి అధికారం. సో ఈ ప్రత్యేకమైన అధికారం అంటే ఇక్కడ ఎవరి కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాం, ఇక్కడ మనకి ప్రత్యేకమైన అధికారాలు అంటే అవి మెయిన్గా సో మనకి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఫర్ ఇండివిజువల్ మెంబర్స్, అంటే ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు, సో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, సో వారికి కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి. అదేవిధంగా పార్లమెంట్ యాజ్ ఏ బాడీ, పార్లమెంట్ అంటే అసెంబ్లీ అని కూడా అనుకోవచ్చు ఇక్కడ రాష్ట్రానికైతే. సో అదొక వ్యవస్థగా, పార్లమెంట్ వ్యవస్థ కూడా సో దానికి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు కలిగి ఉంటాయి. సో దాన్నే మనము ప్రివిలేజ్ అంటాం. సో ఇక్కడ చూడొచ్చు, దే ఆర్ ద రైట్స్ అండ్ ద ఇమ్యూనిటీస్ సో ఎంజాయ్డ్ బై ద మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్, సో ఇండివిజువల్లీ అండ్ కలెక్టివ్లీ, అంటే ఇండివిజువల్గా మరియు పార్లమెంట్ ఒక వ్యవస్థకి ఈ 2 కలిపి కూడా వాళ్ళకు కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి. అయితే సో దీనికి రీజన్ ఏంటి, సో దీనికి రీజన్ ఏంటంటే ఎందుకు ప్రత్యేకమైన అధికారాలు ఈ పార్లమెంట్కి కానీ సో లేకపోతే సభ్యులు కానీ కలిగి ఉండాలి. సో ఎందుకంటే మనం ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు, సో ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, సో వీరు పార్లమెంట్లో సో మన యొక్క ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మాట్లాడాలంటే సో వాళ్ళకి ఎటువంటి ఫియర్, సో వాళ్ళకి బయట నుంచి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు. సో వాళ్ళకి మనం కొన్ని ఇమ్యూనిటీస్ ఇచ్చి వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆయన యొక్క డ్యూటీని ఆయనే చాలా ఫ్రీగా పర్ఫామ్ చేయగలడు. సో ఉదాహరణకి సో ఏదైనా ఒక మెంబర్ మీద సో బయట నుంచి సో మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడము, సో డెలిబరేట్గా అతనికి మనకు మనం ఫ్యాక్ట్స్ మాట్లాడకుండా అతని మీద ఒక తప్పుడు మనం ప్రచారం చేయడము, ఇవన్నీ కూడా ఆయన బయట నుంచి ప్రభావితం చేస్తాయి. సో ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ సో అటువంటి విధంగా సో ఆయన యొక్క డ్యూటీని సో ఇబ్బంది పెట్టే విధంగా కనుక సో ఏదైనా చర్యలు కనుక వేరే వ్యక్తులు కానీ లేదా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఇతర వ్యక్తులు కానీ ఇతర ఎంపీలు కానీ చేస్తే అది ఆయన యొక్క ప్రివిలేజ్, ఆయన యొక్క ప్రత్యేక అధికారాలకి అది భంగం కలిగినట్టు అవుతుంది. సో దానికోసం కొన్ని ప్రత్యేకమైన దీనికి ప్రొవిజన్స్ కూడా మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి, అవి చర్చించుకుందాం. అదేవిధంగా పార్లమెంట్ లేదా అసెంబ్లీకి ఒక వ్యవస్థకు కూడా దానికి మనకు ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇవ్వాలి. ఎందుకంటే మనకి పార్లమెంట్ని కూడా మనం బయట సో మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా సో అనుచిత వ్యాఖ్యలు చేయడం, అంటే మెయిన్గా ఈ జర్నలిస్టులు చేస్తూ ఉంటారు, సో పత్రికలు రాసేవాళ్ళు. ఎందుకంటే గతంలో అలాంటి ఇన్సిడెంట్స్ మనకి జరిగాయి. మీరు న్యూస్ కనుక చూస్తే మనకి 2003, 2005 సో రీసెంట్గా తమిళనాడు అసెంబ్లీ కూడా మరి కొంతమంది జర్నలిస్టులని వాళ్ళు తప్పుడు సమాచారం, సో వాళ్ళ అసెంబ్లీ మీద తప్పుడు సమాచారం రాసినందుకు వాళ్ళకి కొన్ని నెలలు జైలు శిక్ష ఇవ్వడం జరిగింది. అంటే పార్లమెంట్ యొక్క హోదాను, సో అసెంబ్లీ యొక్క హోదాను కాపాడడానికి ఖచ్చితంగా సో ఎవరైనటువంటి మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసి సో దాని యొక్క హోదాని దిగజార్చే ప్రయత్నం కనుక ఎవరైనా చేస్తే
సో అటువంటి వాటికి పార్లమెంట్ కనుక ఖచ్చితంగా వాళ్ళని శిక్షించే అధికారము పార్లమెంట్ కలిగి ఉంటుంది. సో ఈ ప్రివిలేజ్ అనేవి మొత్తానికి మనకి 2 రకాలండి. సో మెయిన్గా మనకి ఇండివిజువల్ మెంబర్స్కి మరియు పార్లమెంట్ లేదా అసెంబ్లీ ఒక వ్యవస్థకు కూడా ఇది మనకి ఈ ప్రత్యేక అధికారాలు కలిగి ఉంటాయి. అయితే సో వెన్ ఎనీ ఆఫ్ దిస్ రైట్స్ అండ్ ఇమ్యూనిటీస్ ఆర్ డిస్రిగార్డెడ్, సో దట్ ఈస్ కాల్డ్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్. అంటే వీళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేక అధికారంలో ఏదన్నా కూడా, సో నేను చెప్పినట్టు ఏదైనా మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ యొక్క ప్రతిభకు భంగం కలిగేలా కనుక ఎవరైనా ప్రయత్నం చేస్తే కనుక సో దాన్ని బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అంటాము. సో అటువంటి బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ వచ్చినప్పుడు అది డెఫినెట్గా ఇట్ ఈస్ పనిషబుల్ అండర్ ద లా ఆఫ్ పార్లమెంట్. అంటే పార్లమెంట్ చట్ట ప్రకారము అటువంటి మనకి ప్రూవ్ అయితే కనుక, సో కావాలని వాళ్ళ ప్రతిష్టను దిగజారినట్టు కనుక మనకు తెలిస్తే కనుక సో డెఫినెట్గా అది పార్లమెంట్ కింద ఒక పనిషబుల్ అఫెన్స్ అవుతుంది. అండ్ సో దీనికి సంబంధించి సో మెయిన్గా ఒక నోటీస్ని ఇస్తారు. సో ముందుగా పార్లమెంట్కి సో ఎవరైతే సభ్యుడు సో వాళ్ళ యొక్క ప్రివిలేజ్ని బ్రీచ్ చేశారని అనుకుంటారో సో ఆ సభ్యుడు ఫస్ట్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది పార్లమెంట్కి. సో దిస్ ఇస్ ద హౌ ఇది ఇనిషియేషన్ ఎలా చేస్తారని దానికి ఫస్ట్ ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ మోషన్. సో మోషన్ అంటే తీర్మానము, ఒక తీర్మానాన్ని ఇస్తారు స్పీకర్కి. సో ఈదర్ ద హౌస్ ఆఫ్ పార్లమెంట్, అంటే ఇది బోత్ లోక్సభ అయితే లోక్సభ లేకపోతే రాజ్యసభ అయితే రాజ్యసభ. సో ఆ ఒక రాజ్యసభలో అటువంటి స్పీకర్, సో మెయిన్గా లోక్సభ అయితే మనకి స్పీకరు, సో రాజ్యసభ అయితే మనం చైర్మన్ అంటాము. సో వీళ్ళిద్దరికి కూడా ఎవరైతే సో వాళ్ళ యొక్క ప్రివిలేజెస్ వాళ్ళ యొక్క ప్రత్యేక అధికారాలకి భంగం వాటిల్లిందో సో ఇతర సభ్యుల ద్వారా కానీ లేకపోతే బయట వ్యక్తుల ద్వారా కానీ సో వారు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ దే షుడ్ గివ్ ద నోటీస్ టు ద చైర్మన్ ఆర్ స్పీకర్ ఆఫ్ ఈదర్ ఆఫ్ ద హౌస్. సో నెక్స్ట్ సో రోల్ ఆఫ్ ద స్పీకర్. ఇప్పుడు ఒకసారి నోటీస్ మనం స్పీకర్ కానీ లేకపోతే చైర్మన్ కానీ ఇచ్చిన తర్వాత సో చైర్మన్ యొక్క లేదా స్పీకర్ యొక్క సో ఆయన ఒకటువంటి రోల్, సో ఆయన ఏం చేస్తారు నెక్స్ట్, సో ఆయన ఏం చేస్తారంటే ఫస్ట్ స్పీకర్ కానీ లేకపోతే రాజ్యసభ చైర్మన్ కానీ ఆ నోటీస్ని ఫస్ట్ లెవెల్ ఆఫ్ స్క్రూటినీ, అంటే ఫస్ట్ ముందుగా ఆయన దాని యొక్క ఏమంటే నిజ నిర్ధారణ, సో ఫస్ట్ ఆయన స్క్రూటినీ చేస్తారు. సో మనకి ఇచ్చినటువంటి ఈ మోషన్ సో ఈ తీర్మానంలో ఎంతవరకు వాస్తవం ఉందన్నది ముందుగా స్పీకర్ కానీ లేకపోతే రాజ్యసభ చైర్మన్ కానీ నిర్ణయించుకున్న తర్వాత దాన్ని సో ఆ ఒక మోషన్ని మనకి ఈ ప్రివిలేజ్ మోషన్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ రిఫర్ ఇట్ టు ద ప్రివిలేజ్ కమిటీ. తర్వాత ఒక కమిటీ ఉంటుంది మనకి. సో ఈ కేవలం ఈ ప్రత్యేక అధికారాలను ఎవరైతే ఉల్లంఘిస్తారో సో దానిలో నిజాలు తెలుసుకోవడానికి ఒక కమిటీ ఉంటుంది. సో ఇది ఒక లోక్సభలో ఒక కమిటీ ఉంటుంది, రాజ్యసభలో ఒక కమిటీ ఉంటుంది. సో ఇది నిర్ణయించుకున్నాక స్పీకర్ సో దీనిలో ఒక ఫ్యాక్ట్ ఉంది, సో ఇది ఒక ఇంపార్టెంట్ కేసు అని అనుకుంటే కనుక సో ఆ యొక్క తీర్మానాన్ని ఈయన మనకి ఈ ప్రివిలేజ్ కమిటీకి అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ ద రోల్ ఆఫ్ ద స్పీకర్ వెన్ ఏ ప్రివిలేజ్ మోషన్ ఈజ్ సెంట్ టు హిమ్. ఓకే, సో నెక్స్ట్ సో ప్రొవిజన్స్ అండ్ రూల్స్ గవర్నింగ్ ద ప్రివిలేజ్ మోషన్. అయితే మనకి ప్రత్యేక అధికారాలు, సో ఈ ప్రత్యేక అధికారాలు కలిగి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి ఎక్కడున్నాయి, సో రాజ్యాంగబద్ధంగా మరియు లోక్సభ అండ్ రాజ్యసభల దగ్గర ఒక రూల్ బుక్ అని ఉంటుందండి. సో వాళ్ళు ఒక మనకి మీటింగ్ జరిగినప్పుడు ప్రతిదీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ బుక్స్ అన్నిటికీ రూల్ బుక్ అంటాము. ఆ రూల్ బుక్లో రాజ్యాంగంలో ఈ ప్రివిలేజెస్ మీద మనకి ఎటువంటి నిబంధనలు ఉన్నాయి అనేది మనం చూద్దాము. ముందుగా రాజ్యాంగ నిబంధనలు మనం చూసుకుంటే కనుక ఫస్ట్ వచ్చేసి మనకి ఆర్టికల్ నెంబర్ 105. సో ఆర్టికల్ నెంబర్ 105 105 ఆర్టికల్ మనకి పార్లమెంట్ మరియు ఇండివిజువల్ పీపుల్ సో ఎంపీలు కానీ సో ఎంపీలకు అది మెయిన్గా ఆర్టికల్ 194 అయితే దీనికి సమానమే, ఇది స్టేట్కి కాబోతే. ఈ ఆర్టికల్ 105 అనేది మనకి పార్లమెంట్లో ప్రత్యేక అధికారాలను మనకి ఇస్తుంది రాజ్యాంగంలో. అదేవిధంగా ఆర్టికల్ 194 అయితే ఇది రాష్ట్ర అసెంబ్లీకి. సో అసెంబ్లీ అంటే కొన్ని రాష్ట్రాలకి అసెంబ్లీ మనకి మండలీలు కూడా ఉన్నాయండి, సో ఎమ్మెల్సీస్ కూడా ఉన్నాయి, సో దానికి కూడా అప్లికేబుల్ అది. సో ఈ రెండు ఆర్టికల్స్ కూడా మనకి వీటికి ప్రత్యేక అధికారాలు, సో బోత్ మెంబర్స్ అండ్ ద హౌస్ రెండింటికి కూడా ప్రత్యేక అధికారాలు మనకి ఇస్తుంది. సో ఇది మనకు వచ్చేసి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. తర్వాత మనకి రూల్ బుక్, సో రాజ్యసభ అండ్ లోక్సభలో మనకి రూల్ బుక్స్ ఉంటాయి, వాళ్ళు ఫాలో అవ్వాల్సిన రూల్ బుక్స్. ఆ రూల్ బుక్స్ కనుక చూసుకుంటే మనకి రూల్ నెంబర్ 222 ఇన్ ద చాప్టర్ 20 ఆఫ్ ద లోక్సభ మరియు రూల్ బుక్ నెంబర్ 187 ఇన్ ద చాప్టర్ 16 ఆఫ్ ద రాజ్యసభ. అయితే మీరు ప్రత్యేకంగా ఈ రూల్ నెంబర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు జస్ట్ ఈ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకుంటే చాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నేను ఇది జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. సో ఇది బుక్స్లో ఉంటాయని చెప్పేసి రూల్ బుక్. సో అండ్ నెక్స్ట్ కండిషన్స్ టు మూవ్ ద ప్రివిలేజ్ మోషన్. అంటే ఈ ప్రివిలేజ్ మోషన్ సో ప్రత్యేక అధికార తీర్మానాన్ని మనం స్పీకర్కి అందజేయాలి, నోటీస్ ఇవ్వాలి అంటే దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయండి. సో ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా దీనికి ఇవ్వడానికి లేదు, దానికి కూడా నిర్దిష్టమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో దీనిలో ప్రధానంగా మనకి 2 కండిషన్స్ ఉన్నాయండి. ఈ 2 కండిషన్ కనుక సాటిస్ఫై అయితే
అప్పుడు మాత్రమే మీరు మీ యొక్క ఈ ప్రివిలేజ్ మోషన్, సో ఇతర వ్యక్తుల మీద ప్రివిలేజ్ మోషన్ మీరు దాఖలు చేయొచ్చు. అయితే ఇందులో మనకి ఫస్ట్ కండిషన్ వచ్చేసి దట్ క్వశ్చన్ షుడ్ బి ఏ రీసెంట్ స్పెసిఫిక్ మ్యాటర్ అండ్ రీసెంట్ అకరెన్స్. అంటే మీరు ఒక వ్యక్తి మీద అభియోగం, అంటే ఎవరైతే మీ ప్రివిలేజ్ని బ్రీచ్ చేశారో సో ఆ వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలు అది ఒక స్పెసిఫిక్ మ్యాటర్గా అయి ఉండాలి. సో పర్టికులర్గా ఒకటే మ్యాటర్కి చెందింది ఉండాలి. మరియు ఇట్ షుడ్ బి ఆఫ్ రీసెంట్ అకరెన్స్, అంటే ఈ మధ్య కాలంలో, అంటే ఈ సెషన్లో కానీ లాస్ట్ 3 to 4 monthsలో జరిగినటువంటి ఈ బ్రీచ్ ఏదైతే ఉందో, సో ప్రివిలేజ్ యొక్క దాని బ్రీచ్ ఏది ఉందో అది కూడా రీసెంట్గా జరిగి ఉండాలండి. సో ఎప్పుడో 5 years 2 years 10 years బ్యాక్ జరిగిన దానికి మీరు ఇప్పుడు బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ మోషన్ అనేది పెట్టలేరు. సో ఇది కండిషన్ నెంబర్ 1. సో కండిషన్ నెంబర్ 2 వచ్చి ద మ్యాటర్ రిక్వైర్స్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ద కౌన్సిల్. అంటే ఇది చాలా సీరియస్ మ్యాటరు. సో ఇది డెఫినెట్గా ఈ యొక్క విషయంలో మనకి హౌస్ అంటే స్పీకర్ కానీ లేకపోతే చైర్మన్ యొక్క ఇంటర్వెన్షన్ అవసరం ఖచ్చితంగా ఉంటుందో అటువంటి మ్యాటర్. సో ఈ రెండు కనుక సాటిస్ఫై అయితే, సో ఈ రెండోది ఈ విషయం ఇంపార్టెంటా కాదా, సో ఇది మనకి ఇప్పుడు కన్సిడరేషన్లోకి తీసుకోవాలా వద్దా, దీని ఒక తీవ్రత ఎంత అన్నది మనకి ఇది అయితే 100% డిస్క్రిప్షన్ ఆఫ్ చైర్మన్ అండి. సో రాజ్యసభ చైర్మన్ కానీ లేకపోతే స్పీకర్ లోక్సభ కానీ సో వీళ్ళు డిసైడ్ చేస్తారు. సో మొదటి కండిషన్ వచ్చేసి అది రీసెంట్ అయి ఉండాలి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగి ఉండాలి, అండ్ స్పెసిఫిక్ ఒక మ్యాటర్కి అది లిమిట్ అయి ఉండాలి. ఈ రెండు కండిషన్స్ కనుక మీట్ అయితే మనము దాని యొక్క నోటీస్ని మనము ఇవ్వచ్చు. ఓకే. సో ఆ తర్వాత ఎప్పుడైతే మనకి ప్రెసిడెంట్ కానీ స్పీకర్ కానీ సో దీన్ని ఒక ప్రివిలేజ్ కమిటీకి ఇస్తారో సో ఆ కమిటీ తన పని స్టార్ట్ చేస్తుంది. అయితే ముందుగా ఈ కమిటీలో ఒకటి సభ్యత్వం, సో వాట్ ఇస్ ద కంపోజిషన్ ఆఫ్ దిస్ కమిటీ మనం చూద్దాము. అయితే ఈ ప్రివిలేజ్ కమిటీ అనేది ఇట్స్ ఎ స్టాండింగ్ కమిటీ అండి. సో స్టాండింగ్ కమిటీ అంటే ఈ కమిటీ సో ఎవ్రీ 1 year ఉంటుంది. సో ఇది ఆల్వేస్ ఈ కమిటీ అనేది నిరంతరంగా పనిచేస్తూనే ఉంటుంది. సో దాన్ని మనం స్టాండింగ్ కమిటీ అంటాం. అయితే ఇట్ ఎగ్జామిన్స్ ద కేసెస్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ ద ప్రివిలేజెస్. సో ఏదైతే స్పీకర్ కానీ లేకపోతే రాజ్యసభ చైర్మన్ కానీ ఆయన తీసుకున్నటువంటి ఫస్ట్ లెవెల్ స్క్రూటనీ అయిపోయిన తర్వాత సో దీన్ని కమిటీకి ఇస్తారో అటువంటి మనకి అధికారులు ఉల్లంఘనకు పాల్పడ్డాయో అవన్నిటిని కూడా ఇది ఎంక్వైరీ చేస్తుందండి ఈ కమిటీ. దట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ దిస్ కమిటీ. అండ్ ద లోక్సభలో అయితే ఈ కమిటీలో దాదాపుగా మనకి 15 మంది ఉంటారండి. ఇట్స్ ద స్ట్రెంత్ ఆఫ్ ద కమిటీ. అంటే లోక్సభలో ఒక కమిటీ ఉంటుంది, రాజ్యసభలో ఒక కమిటీ ఉంటుంది. 2 ప్రివిలేజ్ కమిటీస్ మనకి 2 హౌసెస్లో ఉంటాయి. అయితే లోక్సభలో దీని యొక్క మెంబర్షిప్ వచ్చేసి 15 మంది, రాజ్యసభలో దీని మెంబర్షిప్ వచ్చేసి 10 members. ఓకే, రాజ్యసభలో 10 members అండ్ లోక్సభలో 15 members అండి. ఇది కమిటీ యొక్క కంపోజిషన్. అయితే నెక్స్ట్ మనం పవర్స్ ఆఫ్ ప్రివిలేజ్ కమిటీ. సో ఈ ప్రివిలేజ్ కమిటీ ఉన్నటువంటి అధికారాలు ఏంటిది, సో వీటి ఫంక్షన్స్ ఏంటిది అనేది ఇప్పుడు మనం చూద్దాం. అందులో ఫస్ట్ వచ్చేసి ఇట్ ఎగ్జామిన్స్ ఎవ్రీ క్వశ్చన్ సో ఇన్వాల్వింగ్ ఎ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ ఆఫ్ ద మెంబర్స్ రిఫర్డ్ టు బై ద హౌస్ ఆర్ బై ద స్పీకర్ ఆఫ్ ద చైర్మన్. అంటే స్పీకర్ కానీ లేకపోతే హౌస్ తీర్మానం చేసి ఈ కమిటీకి ఇచ్చినటువంటి ఏదైనా ఒక మనకి బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అది తీర్మానం అయితే ఉందో దాన్ని ఫస్ట్ చాలా నీట్గా సో పాయింట్ బై పాయింట్ వీళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. అంటే మనకి ఇచ్చినటువంటి నోటీస్లో వాస్తవాలు ఎంత, సో దానికి ఒక డీప్గా అనాలిసిస్ చేసి ఎవరినైనా కూడా వీళ్ళు హాజరుపరచవచ్చు సాక్ష్యం తీసుకోవడానికి, లేకపోతే ఈ కమిటీ ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ స్టార్ట్ చేయొచ్చు. సో అంతా కూడా అది ఎలా వర్క్ చేయాలన్నది ఈ కమిటీ అధీనంలో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇట్స్ మేక్స్ ద రిఫరెన్స్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ఈచ్ కేస్ అండ్ మేక్స్ సూటబుల్ రికమెండేషన్స్. సో ఒక్కసారి కనుక ఈ కమిటీ సో మనకు కమిటీకి వచ్చినటువంటి నోటీస్ని పరిగణలోకి తీసుకొని సో దాంట్లో నిజాలు ఏమిటి అబద్ధాలు ఏమిటి మొత్తం తేల్చుకున్న తర్వాత ఇది సూటబుల్ రికమెండేషన్స్. సో ఆ యొక్క పర్సన్ని మనం పనిష్ చేయాలంటే సో ఏ విధమైన పనిష్మెంట్ ఇవ్వాలి, సో వెదర్ అతన్ని రాజ్యసభ నుంచి మనకి కొంతకాలం వరకు అతన్ని ఎక్స్పెల్ చేయడమా, లేకపోతే తొలగించడమా, లేకపోతే అతన్ని జైలుకి పంపించడమా, సో లేకపోతే అతనికి పూర్తిగా సభ్యత్వాన్ని రద్దు చేయడమా, లేకపోతే సింపుల్ ఇంప్రిజన్మెంట్ ఒక 2-3 నెలల శిక్ష ఇవ్వడమా, సో అన్నట్టు కూడా ఈ కమిటీ మనకి రికమెండ్ చేస్తుంది. ఎవరికంటే మనకి చైర్మన్, సో స్పీకర్ కానీ రాజ్యసభ చైర్మన్ కానీ కమిటీ రికమెండేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ రిపోర్ట్కి కూడా మనకు ఒక కాల పరిమితి ఉంటుందండి. సో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ మనకి సంవత్సరాలు మనకి అవ్వదు. సో మెయిన్గా ఈ కమిటీకి ఉన్నటువంటి లిమిటేషన్ ఏంటంటే వితిన్ 1 month అండి, కేవలం నెలలోపు మాత్రమే ఈ యొక్క ఎంక్వైరీ కంప్లీట్ చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా వీళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అయితే స్పీకర్ కానీ లేకపోతే చైర్మన్కి కానీ. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ ప్రివిలేజ్ కమిటీ. సో దాని తర్వాత మనం చివరిగా సో మనం ఇప్పుడు ప్రివిలేజ్ ఏంటో తెలుసుకున్నాము. సో దాని యొక్క ప్రివిలేజ్ కమిటీ పవర్స్ అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మనము గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్, సో మెయిన్గా మీకు నేను ఒక 2 ఇన్సిడెంట్స్ మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నా.
సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ ఇది ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ జస్ట్ మీతో షేర్ చేయాలని ఒక నాలెడ్జ్ పర్పస్ కోసం షేర్ చేస్తున్నాను. సో గతంలో మనకి ఈ ప్రివిలేజ్ కమిటీ ప్రత్యేక అధికారాల తీర్మానంలో మనకి మెయిన్గా రెండు ప్రధానమైన కేసులు ఉన్నాయి మనకి. ఒకటి వచ్చేసి మనకి సుబ్రహ్మణ్య స్వామి కేసు ఒకటి, రెండోది వచ్చి ఇందిరాగాంధీ కేసు 1978. అయితే ఈ కేసులో ఏం జరిగింది, సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి, సో ఇప్పుడు మీకు తెలుసు ఆయన మనకి రాజ్యసభ నామినేటెడ్ మెంబర్. సో బీజేపీ పార్టీ నుంచి ఈయన రాజ్యసభలో ఉన్నారు ఇప్పుడు. సో ఈయన అప్పట్లో జనతా పార్టీలో ఉండేవారు, 1976లో ఈయన జనతా పార్టీలో ఉండేవారు. సో ఈయన ఒక ఎకనామిస్ట్. సో ఈయన మెయిన్గా విదేశాల్లో ఉండేవాళ్ళు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి ప్రపంచ బ్యాంకులో కూడా ఈయన కొంతకాలంగా ఒక చీఫ్ ఎకనామిస్ట్గా వర్క్ చేశారు. అయితే ఆ టైంలో ఈయన కొన్ని ఫారెన్ మీడియా అంటే మనకి బయట ఉన్నటువంటి అమెరికా లాంటి పత్రికలలో సో భారతదేశం పట్ల సో ఈయన విమర్శలు చేశారని, సో భారతదేశంలో ఉన్నటువంటి మన భారతదేశాన్ని దిగజార్చేలా ఇంటర్వ్యూ ఇచ్చారని చెప్పేసి ఈయన మీద అభియోగం తీసుకోవడం జరిగిందండి. సో ఈయన మీద మోషన్ అనేది పార్లమెంట్లో మూవ్ చేశారు. సో ఎప్పుడైతే ఆ తీర్మానం అన్నది మనకి ప్రివిలేజ్ కమిటీకి వెళ్ళిందో, సో ఆ కమిటీ దానికి ఒక ఫ్యాక్ట్స్ ఫైండింగ్ చేసి అది నిజమే అని తేల్చడంతో ఇతని యొక్క సభ్యత్వాన్ని పూర్తిగా ఆ యొక్క సెషన్ నుంచి ఈయనని సభ్యత్వాన్ని తొలగించడం జరిగిందండి. రాజ్యసభ సభ్యత్వం నుంచి ఆయనని తొలగించడం జరిగింది 1976లో. సో ఇదొక మెయిన్ ఘటన. నెక్స్ట్ వచ్చి చాలా ఫేమస్ కేసు అండి ఇందిరాగాంధీ కేసు. సో ఇందిరాగాంధీ కేసు మనకు తెలుసు 1977 వరకు కూడా మనకి ఎమర్జెన్సీ ఉండేది. సో తర్వాత జరిగిన ఎలక్షన్స్లో జనతా గవర్నమెంట్ గెలవడము. సో మొరార్జీ దేశాయ్ మొట్టమొదటిసారిగా సో కాంగ్రెస్ ఇతర ప్రధానమంత్రిగా ఆయన ఎన్నికయ్యారు. ఆ ఎలక్షన్లో ఇందిరాగాంధీ ఓడిపోయారు. సో తర్వాత ఇందిరాగాంధీ మళ్ళీ నెక్స్ట్ వచ్చిన బై ఎలక్షన్స్లో సో మనకి చిక్మగళూరు అనే ప్రాంతం ఉంది కర్ణాటకలో. సో చిక్మగళూరు జిల్లా నుంచి ఆమె ఎన్నికయ్యి సో ఎప్పుడైతే ఈ పార్లమెంట్కి రావడం జరిగిందో 1978లో, సో ఈమె చేసినటువంటి ఎమర్జెన్సీలో మనకి ఒక కమిషన్ వేశారండి. సో మనకి ఎమర్జెన్సీ వేసినట్టు కమిషన్, షా కమిషన్. సో ఆ షా కమిషన్ క్లియర్గా సో ఇందిరాగాంధీని దోషిగా తెలుస్తూ ఆ కమిటీ మనకి నివేదిక ఇచ్చింది. సో ఆ నివేదికను తీసుకున్నటువంటి పార్లమెంటు సో దీని ఒక బ్రీచ్ అంటే ఇది ఒక పార్లమెంట్ ఒక వ్యవస్థని అణగదొక్కి సో అక్రమంగా కేసులు బనాయించి సో అపోజిషన్ లీడర్ని జైల్లో పెట్టారని అభిగంతో వాళ్ళ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అనేటువంటి ఒక మోషన్ని చౌదరి చరణ్ సింగ్ గారు అప్పట్లో ప్రవేశపెడితే ఆ తీర్మానం పాస్ అవడం వల్ల ఇందిరాగాంధీని అప్పుడు లోక్సభ నుంచి ఎక్స్పెల్ అంటే లోక్సభ తన సభ్యత్వాన్ని రద్దు చేయడం కూడా జరిగిందండి. సో ఇది రెండు కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ రిగార్డింగ్ ద బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్. ఓకే, సో ఈరోజు మీ క్లాస్ మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. సో వాట్ ఈస్ ద ప్రివిలేజ్ కమిటీ అంతా కూడా. సో దీని యొక్క లింక్ కూడా మన తెలుగు మీడియం లింక్ కూడా మనం డిస్క్రిప్షన్లో పెట్టాము. సో ఈ రోజుకి ఇంతే మన క్లాసు. సో నెక్స్ట్ డే మనం మళ్ళీ ఇంకొక కొత్త టాపిక్తో మనం ఇంకో క్లాస్లో మనం చర్చించుకుందాం. అందరికీ చలో, థ్యాంక్ యూ వెరీ మచ్.